ముందుగా కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలం పరిధిలో ఉన్నటువంటి 18 గ్రామాల ప్రజలకి, యువకులకి, పత్రికా మిత్రులకి, ప్రభుత్వ అధికారులకి మరియు ప్రజాప్రతినిధులకి, అందరికీ కూడా నమస్కారములు. ఈరోజు బిక్నూర్ మండలమే కాదు, బిక్నూర్ చుట్టూన్న 18 గ్రామాల ప్రజలు ఒక భయాందోళనకి గురవుతున్నటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు. సోషల్ మీడియాలో మీ అందరూ కూడా చూస్తున్నారు, ప్రభుత్వ యంత్రాంగాలు కూడా చూస్తున్నాయి, ప్రభుత్వం దృష్టికి కూడా పోయిందనేది కూడా అందరికీ తెలుసు. ఇది ఏంటి అంటే, ఆల్రెడీ కొన్ని ఫార్మా కంపెనీస్ ఉన్నాయి బిక్నూర్ మండలం చుట్టూ. ఈ ఫార్మా కంపెనీలు ఇంకెన్ని కంపెనీలు వస్తాయి? ఆల్రెడీ మన తల మీద ఒక ఎంఎస్ఆర్ అనే కంపెనీ ఉంది. దాని వాయు పొల్యూషను, వ్యర్థ పదార్థాలు, గతంలో జరిగినటువంటి అవాంతరాలు మనందరికీ తెలుసు. మరి అలాంటి కంపెనీలు ఉండగా ఇప్పటికీ ఆ కంపెనీలతోటి బాధపడుతున్న సందర్భంలో గతంలో కూడా కాచాపూర్ గ్రామ వాసులుగా అందరూ కూడా మరి 125 రోజుల నిరసన దీక్ష చేయడం జరిగింది. ఎందుకు? భావి భారత తరాలు వాళ్ళ జీవన మనుగడ, చలరాశులు, జీవన రాశులు ఎక్కడ అంతమైపోతాయో, పుట్టబోయే పిల్లలు ఎక్కడ అంగవైకల్యంతో పుడతారో అని చెప్పేసి ఆనాడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి, గ్రీన్ ట్రిబ్యునల్ బోర్డు నుంచి అమెండ్మెంట్లు తీసుకొచ్చి ఎంఎస్ఎన్ కంపెనీ ఇచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్, ఒక వాళ్ళ లెటర్ ప్యాడ్ మీద ఇచ్చినటువంటి ఆ లెటర్ని ముందు పెట్టుకొని మరి గతంలో 125 రోజుల నిరసన దీక్ష చేసి 125 రోజుల నిరసన దీక్షలో భాగంగా ఆనాడు కొన్ని గ్రామాల నుంచి జేఏసీ కమిటీలు వేసి ఎక్కడ ఇది ముందుకెళ్తుందో అని చెప్పేసి అప్పుడున్నటువంటి ప్రభుత్వ యంత్రాంగాలు ఏ విధంగా కాచాపూర్ గ్రామ వాసుల మీద పిడిగుద్దులు చేసిరో, ఆ పిడిగుద్దులు చేసినటువంటి సందర్భం నిజంగా అది అవాంఛనీయ కార్యక్రమం. సరే, అప్పటికి ఆ కార్యక్రమం అయిపోయింది, ఎలక్షన్లు వచ్చినాయి. తర్వాత ఈ మధ్యన ఇప్పుడు రీసెంట్గా ఒక 2 రోజుల క్రితం ఒక పేపర్ ప్రకటనలో చూసిన విధంగా బిక్నూర్లో మరో ఫార్మా పిడుగు అని చూడగానే యావత్తు బిక్నూరు సబ్బండ వర్గాలు ఒక్కసారి పెకుటిల్లిపోయారు, భయపడిపోయారు. అరే, ఇంకా ఎన్ని కంపెనీలు వస్తాయి? ఇలాంటి కంపెనీని ఎదుర్కొనేది ఎట్లా? అసలు మనం ఇక్కడ ఉంటామా? మన జీవన మనుగడ ఇక్కడ ఉంటుందా? ఇక్కడ నుంచి మనల్ని ఎక్కడైనా తరలిస్తారా అనే భయాందోళనకి గురవుతున్న ప్రజలు ఈరోజు బయట మాట్లాడుకుంటున్న, సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్న యువకులు పెద్ద ఎత్తున చర్చ కొనసాగిస్తున్నారు. అయితే ఆ బిక్నూర్లో మరొక ఫార్మా పిడుగు అనేది ఏంటి అంటే, హెల్త్ కేర్ ఫ్యూజన్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనే ఒక ఫార్మా కంపెనీ ఇక్కడ రాబోతుంది. ఆ ఫార్మా కంపెనీ వల్ల మళ్ళీ ఎలాంటి అవాంతరాలు వస్తాయో అని జనాలు భయాందోళనకి గురవుతున్నారు. అందులో కూడా ఎంఆర్ఓ గారు కావచ్చు, కలెక్టర్ గారి నుంచి అందినటువంటి ఆదేశాల మేరకు ప్రజాభిప్రాయ సేకరణ అనేది మొదలు పెడుతున్నారు 7వ తారీఖు నాడు అని చెప్పేసి మనము ఆ సోషల్ మీడియాలో చూసి అందరం కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. అంటే ఈ మృత్యు కుహరంలోకి బిక్నూర్ అనేది వెళ్ళిపోతుందా? మరొక మారణ కాండలాగా మారబోతుందా? అసలు ఏం జరగబోతుంది? అభివృద్ధి ముసుగులో విధ్వంసం జరగబోతుందా? ఈ కంపెనీలు 120-130 కోట్ల అంచనాలతో ఎస్టాబ్లిష్ చేయబోతున్నాయా? మరి మన ప్రాంతం ఎటుపోతుంది? ఆ కంపెనీ ఎస్టాబ్లిష్ చేసినటువంటి 14 సర్వే నంబర్లు, మరి ఈ సర్వే నంబర్లలో ఉన్న భూముల్ని ఇక్కడ ఉన్న ప్రాంత పెద్దలే విక్రయించారు. ఒక్కొక్క ఎకరము 2 కోట్లు, 3 కోట్లు, 90 లక్షల నుంచి ఇలా పోతున్నాయి. అంటే మన ప్రాంతంలో ఉన్నటువంటి మన పెద్దమల్లరెడ్డి కావచ్చు, మనం బిక్నూరు కావచ్చు, రామేశ్వరంపల్లి కావచ్చు, లేకుంటే కాచాపూర్ కావచ్చు, అంతంపల్లి కావచ్చు, బాయర్తిపల్లి కావచ్చు, గుజ్జకు, ఇలాంటి గ్రామాలలో ఉన్నటువంటి పెద్ద మనుషులు, అందరు చలామణి అవుతున్న పెద్ద మనుషులు, కంపెనీకి పెద్దందరిలాగా పనిచేస్తున్న పెద్ద మనుషులు మన జీవన పబ్బం గడుపుకోవడానికి ఈ యావత్తు బిక్నూరు ప్రజల మీద ఇలాంటి మారణ హోమం చేయబోతున్నారు అంటే నిజంగా చాలా దౌర్జన్యం, దురంకారం కూడా అనొచ్చు. ఎందుకంటే మన ప్రాంతం అన్నా, మన పల్లెలన్నా, మనం పుట్టి పెరిగిన ఊర్లన్నా, మనం పెరుగుతున్న ఊర్లన్నా, మన భావితరాలు రాబోతున్న ఊర్లన్నా, ఇవి పచ్చని పల్లెల్లో విషపు